భారీ పేలుడుతో ఢిల్లీ వణికిపోతుంది. యావత్ భారత్ ఉలిక్కిపడింది. పేలుడుకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నా 9 మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం జీర్ణించుకోలేని విషయం. ఎటు చూసినా ఛిద్రమై పడి ఉన్న మృతదేహాలు, ధ్వంసమైన పదుల సంఖ్యలో వాహనాలు. అసలేం జరుగుతుందో తెలియని ప్రాణభయంతో పరుగులు పెట్టిన జనం. నిన్న సరిగ్గా సాయంత్రం 6:52 ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు జరిగింది. తీవ్రంగా గాయపడ్డ 20 మందికి ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు జరగడం, అదే సమయంలో మంటలు పక్కనే ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అదీ కాకుండా హస్తినాలో ఉన్నవి గ్యాస్ కార్లు, ఆటోలు కావడంతో పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పేలుడుకు గురైన i20 కారు ముక్కలవడం, దాని భాగాలని సుమారు 100 మీటర్ల దూరంలో పడి ఉండటం చూస్తే ఈ ఘటనకు కారణం కేవలం ప్రమాదం కాదని, ఇది ఒక కుట్ర అయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన అటు ఘోర ప్రమాదంలో కూడా ఇప్పటికే 9 మంది మరణించారు. మరికొంతమందికి అయితే చికిత్స అందుతుంది. అయితే అసలు ఈ కార్లో పేలిన ఘటన అయితే అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎలా పేలింది, అక్కడ ఉన్న పేలుడు పదార్థాలు ఏంటి, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కూడా అసలు ఏం జరిగిందనేది అయితే ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పుకోవాలి. దీనిపై అయితే ఒక పక్కన దర్యాప్తు జరుగుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మొత్తం అందరూ కూడా ఎంతలాగా ఆవేదన చెందారనేది చూస్తున్నాము. అయితే కొంతమంది మరణించారు, మరికొంతమందికి అయితే ఇంకా చికిత్స అందిస్తుంది. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఇప్పటి వరకు ఏమైనా తెలిసాయా? ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించాయి? డీటెయిల్స్ అయితే. నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఎర్రకోట గేట్ నెంబర్ 1 ఇటు ఎర్రకోట మెట్రో స్టేషన్ ఏదైతుందో గేట్ నెంబర్ 4కి మధ్యలో సిగ్నల్ వద్ద నిన్న సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటన పైన దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనం ఈ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. మనం వెనుక చూస్తున్న ఈ ప్రాంతంలోని ఈ బాంబ్ బ్లాస్ట్ నిన్న ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఏదైతే ఇక్కడ సిగ్నల్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ సిగ్నల్కు పక్కనే కారు ఆగి ఉన్న సమయంలో రన్నింగ్లో ఈ పేలుడు సంభవించింది. రాత్రి వరకు కూడా ఈ డేరాలు ఏవి కూడా క్లాతులు కూడా ఏమీ లేవు. కానీ ఉదయం సమయానికి మొత్తం అడ్డుగా బార్కెట్లు పెట్టి ఈ క్లాతులు పెట్టి మొత్తం ఇక్కడ పోలీసులు కానీ, ఇటు FSL ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన నిపుణులు కానీ, ఇతర సిబ్బంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీరంతా కూడా ఇక్కడ మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆధారాలను కూడా, కీలక ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. అయితే మొత్తం నిన్న జరిగిన ఘటనలో 9 మంది చనిపోయారు. వీరిలో 2 మృతదేహాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఒకరు ఉత్తరప్రదేశ్, రెండవ మృతదేహం ఢిల్లీదిగా కూడా గుర్తించారు. అయితే మృతుల్లో అందరూ కూడా పురుషులే ఉన్నారు. నిన్న సాయంత్రం 6:52 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట సమీపంలో పార్కింగ్ స్థలంలో, అంటే ఎర్రకోటకు సంబంధించి పార్కింగ్ స్థలం ఎర్రకోటకు మధ్యాహ్నం సమయంలో ఈ i10 కారు అనేది పార్క్ చేశారు. మధ్యాహ్నం 3:19 సమయంలో పార్కింగ్ స్థలంలోకి కారు వచ్చింది. సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుంచి కారు బయలుదేరి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించింది. మొత్తం పేలుడు సంభవించింది. ఈ ఎర్రకోటకు పేలుడుకు ఉపయోగించిన కారు ఏదైతే ఉందో గురుగాం RTO వద్ద రిజిస్ట్రేషన్ అనేది చేయబడింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కార్ అనేది మొహమ్మద్ సల్మాన్ పేరు మీద రిజిస్టర్ అయింది. మొహమ్మద్ సల్మాన్ నుండి ఢిల్లీ పోలీసులు సల్మాన్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఇప్పటికే కారును అమ్మేశారనేది కూడా పోలీసులకు సమాచారం అందించారు. అతని సల్మాన్ నుంచి తారిక్ అనే వ్యక్తికి, మరొక వ్యక్తికి ఈ కారును విక్రయించారు. అయితే తారిక్ పుల్వామా వాసిగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా పోలీసులు
గుర్తించారు. అయితే ఆ కోణంలో తారీఖ్ సంబంధించి కూడా ఆ కోణంలో దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఏదైతే ఈ క్లాత్స్ వైట్ క్లాత్స్ బార్కెట్లు అయితే కనిపిస్తున్నాయో దీని వెనకే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం. ఇక్కడ కార్లు I-20 కారు, దాని పక్కన మరొక ట్రక్కు, ఇటు పక్కన 2 ఆటోలు, 2 బ్యాటరీ వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక్కడ ఈ FSL నివేదికకు సంబంధించి కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఈ FSL ఫోరెన్సిక్ నిపుణులు మొత్తం అన్ని ఆధారాల కోసం కూడా లైటర్తో వెతుకుతూ ఏమైనా ఆధారాలు దొరుకుతాయా ఏంటనే కోణంలో కూడా అన్ని మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే మొత్తం కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, మరొక ఢిల్లీ పోలీసులు, CRPF బలగాలు అందరూ కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇది రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1. ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఈ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఈ పక్కనే రెడ్ ఫోర్ట్. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతానికి స్థలానికి ఇది రెడ్ ఫోర్ట్కు సంబంధించి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనం చూపిస్తూ ఉన్నాను. ఈ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. ఇది రాకపోకలు అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి, రద్దీగా ఉంటుంది. అందులో నిన్న సోమవారం మరోవైపు రెడ్ ఫోర్ట్కి ఎక్కువగా సందర్శనకు వస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ హిందూ, ముస్లిం అలాగే సిక్కులకు సంబంధించిన ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి, గురుద్వారా కానీ మసీద్ కానీ. మరోవైపు ఈ హిందూ దేవాలయం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 4. మెట్రోది గేట్ నెంబర్ 4 ఇక్కడ ఉంటుంది. మనం చూస్తున్నాం అక్కడ పోలీసులు, అక్కడ ట్యూబ్ లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది మెట్రోకి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అది లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ 4, మెట్రో గేట్ నెంబర్ 4. ఇండియా గేట్ అది రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ మెయిన్ గేట్ నెంబర్ 1. ఇక్కడ ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. ఇక్కడ పోలీసులు అన్ని ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా బ్లాస్ట్ జరిగిన వెంటనే ముందు I-20 కారు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. ఆ కారు ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వచ్చింది, అసలు మధ్యాహ్నం పార్కింగ్లోకి ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3:19 కారు పార్కింగ్లోకి వెళ్ళింది. 6:48 కారు పార్కింగ్ నుంచి బయటకు వచ్చింది. వితిన్ 4 or 5 మినిట్స్లోనే 6:52 ఇక్కడ సిగ్నల్ ఏదైతే ఉందో మనం చూస్తున్న ఈ సిగ్నల్, ఈ రెడ్ లైట్ అలాగే గ్రీన్ లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో, ఆ పరదాలు ఏవైతే కనిపిస్తున్నాయో, వైట్ క్లాత్స్ ఏదైతే కట్టారో ఈ క్లాత్ల వెనకాల ఉన్న కారులోనే బ్లాస్ట్ సంభవించింది. ఈ బ్లాస్ట్కి దానిలో ఉన్న ప్రయాణిస్తున్న వారు కూడా చనిపోయారు. ఆ మంటలు వెనుకున్న మరో ట్రక్ కలుపుకున్నాయి. దాని పక్కనే బ్యాటరీ వెహికల్స్, 2 CNG ఆటోలు కూడా ఉన్నాయి. వాటి కూడా ఈ మంటలు వ్యాపించడంతో అవి కూడా దగ్ధమయ్యాయి. ఇక ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే FSL టీం, మెడికల్ టీం అలాగే క్లూస్ టీమ్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ పుల్వామా అని ఏదైతే అడ్రస్ ఉందో ఈ RTO రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఈ పుల్వామాకు సంబంధించిన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, అక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, ఈ తారిక్ అనే వ్యక్తి ఎవరు, నిజంగా తారికేనా, లేకపోతే అవి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారా. ఆ తారిక్ అనే వ్యక్తి పుల్వామా అడ్రస్తో ఉన్న డాక్యుమెంట్స్ను సమర్పించారు. అయితే మొహమ్మద్ సల్మాన్ ఎప్పుడో ఆ కారును విక్రయించారు. అది కమర్షియల్ వెహికల్, HR రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం. ఆ వాహనం ఎప్పుడో నేను అమ్మేశానంటూ కూడా పోలీసులకు మొహమ్మద్ సల్మాన్ సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ పుల్వామా టు ఫరీదాబాద్ అనే లింకులు ఏమైనా ఉన్నాయనేది కోణంలో కూడా చూస్తున్నారు. మహమ్మద్ అజ్ముల్ ఫరీదాబాద్లో ఆయన నివాసంలో, అదే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వైద్యుడు, ఇక్కడ ఫరీదాబాద్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఇక్కడ వైద్య వృత్తి చేపడుతున్నాడు, వస్తూ పోతూ ఉంటారు, ఇక్కడే నివాసం ఉంటారు. అయితే అతని తోటి సహచర మహిళా వైద్యురాలితో ఎక్కువగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు కానీ ఫరీదాబాద్ వచ్చినప్పుడు కానీ ఆ మహిళ కారును వినియోగించేవారు అనేది కూడా పోలీసులు, దర్యాప్తు శాఖ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగా ఆ మహమ్మద్
ముజ్ముల్కి సంబంధించిన నివాసంలో దర్యాప్తు చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ముందుగా జమ్మూ కాశ్మీర్ అతని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతని నివాసంలోని AK-47 గన్ను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు అతను ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లో 360 కేజీల RDX అలాగే 2900 కేజీల ఈ పేలుడు పదార్థాలు ఇతర రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దానికన్నా ముందు 2 రోజుల ముందు గుజరాత్లో ATS పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ దానికి సంబంధించి హైదరాబాద్లో కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో మ్యాక్సిమం అందరూ కూడా వైద్యులే ఉండటం. గతంలో మనం చూసాం నిరుద్యోగులు నిరక్షరాస్యులు ఎక్కువగా ఈ ఉగ్రవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగులు అంటే డాక్టర్లు కూడా వైద్యులు కూడా ఇప్పుడు ఈ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. డాక్టర్లను వినియోగించుకుని ఒక రెసిన్ అనే ఒక విషపూరితమైన ఇంజెక్షన్ను విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. దీని ద్వారా కూడా చాలా ప్రమాదం అనేది ప్రధానంగా వైద్యులు నిపుణులు గుర్తించారు. దీని ద్వారా కూడా విధ్వంసం సృష్టించాలనేది కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా శివ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే పేలుడు సంభవించిన టైంలో కూడా ఆ కారులో ఎంతమంది ఉన్నారు, అసలు కారుకి సంబంధించిన కదలికలు ఏమైనా సీసీ ఫుటేజ్ ఆధారాలు ఏమైనా బయటకు వచ్చాయి అండ్ అలాగే బ్లాస్ట్ జరిగిన సమయంలో ఆ పేలుడులో ఎలాంటి పదార్థాలు వాడారు, ఎలాంటి రసాయనాలు వాడారు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ ఇంకా అక్కడ నిపుణులు అయితే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఏమన్నా ఆధారాలు లభిస్తాయనేది కూడా. సో ఇప్పటి వరకు ఆ పేలుడుకి సంబంధించిన దానిలో ఎలాంటి యూజ్ చేశారనేవి ఏమైనా బయటకు వచ్చాయా? రైట్, పేలుడుకు సంబంధించి అయితే ఇది ఉగ్రవాదుల కుట్ర అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో వద్ద సమాచారం అయితే ఉంది. కానీ దాంట్లో ఎటువంటి పేలుడు పదార్థాలు వినియోగించారు అనేది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఇది ఉగ్రవాదుల కుట్రే, ఆత్మాహుతి దాడి అనేది ప్రధానంగా అయితే తెలుస్తోంది. ఇది ఆత్మాహుతి దాడా లేదా ఏమైనా రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేశారా వెహికల్ని అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఆ వాహన కదలికలని కూడా గుర్తించిన నేపథ్యంలో మధ్యాహ్నం 3:19 పార్కింగ్లోకి వెళ్ళింది. పార్కింగ్ నుంచి 6:48 బయటకు వచ్చింది. బయటకు వచ్చిన కొద్దిసేపటికే అంటే 6:48 బయటకు రావడం, 6:52 ఇక్కడ ఈ పరదాల వెనుక ఈ సిగ్నల్ వద్ద ఏదైతే ఉందో ఇక్కడ ఈ పార్కింగ్ అంటే ఈ రన్నింగ్ ఇది రెగ్యులర్గా వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండదు. కేవలం ఎవరైనా ప్రయాణికులను దించడానికి ఎక్కించుకోవడానికి తప్ప ఇక్కడ ఎక్కువసేపు ఆపడానికి కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కువగా ఇక్కడ వాహనాలను ఆపేందుకు అనుమతించరు. వాహనాల ఫ్లోటింగ్ అనేది రన్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ కదిలే వాహనంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రాంతానికి ఒకవైపు ఎర్రకోట ఉంటుంది, మరోవైపు హిందూ దేవాలయం, ఆ పక్కన గురుద్వారా, ఈ రెడ్ ఫోర్ట్కి కొంత దూరంలో ఇటు మస్జిద్, ఈ 3 ప్రాంతాల్లో కూడా అన్ని మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడం పట్ల కూడా అనేక మంది అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పెహల్గాంలోని బైసరైన్లో దాడి జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు ఇంకా బరితెగించి ప్లాన్ చేస్తుంది. దేశవ్యాప్తంగా వారి సానుభూతి పరులు మద్దతుదారులను ఇక్కడగా మొత్తం వ్యాపింపచేసి వారి ద్వారా ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఎక్కడ దాడులు చేయడం ద్వారా ఎంత మేర ప్రభావం ఉంటుంది, ఏ విధంగా దాడులు చేయాలనేది కూడా ప్రధానంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భద్రపరిచారు. వారు ఒక ప్లాన్ ప్రకారం నిర్ణయించుకున్న ప్రకారం ఇక్కడ దాడులు కొనసాగుతున్నాయి. కానీ ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఒకవైపు ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు వారి సానుభూతి పరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే NIA యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఒకవైపు ఫరీదాబాద్లో అరెస్టు జరిగింది. గుజరాత్ ATS పోలీసులు అక్కడ గుజరాత్లో ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను గత సంవత్సర కాలంగా వారిపై నిఘా ఉంచి వారిని పట్టుకున్నారు. ఇటు హైదరాబాద్లోకి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో అందరూ కూడా ముందుగా అది CNG పెట్రోల్ వాహనం కాబట్టి బాంబ్ బ్లాస్ట్ అంటే పేలుడు సంభవించి ఉండొచ్చు అనేది కూడా ముందుగా భావించారు. కానీ ఆ పేలుడు తీవ్రత చూసిన తర్వాత అంటే కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ పేలుడు శబ్దం అనేది వినిపించింది అనేది కూడా చెప్తున్నారు. దాని తీవ్రతను బట్టి చూస్తే కనుక స్పాట్లోనే 8 మంది చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరొకరు చనిపోయారని చెప్తున్నారు. మొత్తం 9 మంది చనిపోయారు. దాదాపు 15 నుంచి 20 మందికి పైగా కూడా గాయాలపాయారు. వారిలో కూడా 6గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మీడియాతో మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాము. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రి తరలిస్తున్నాం, మెరుగైన వైద్యం అందిస్తామంటూ కూడా ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ వెళ్ళబోతున్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రానున్నారు. ఈలోపే
దీనికి సంబంధించి కేసుకు సంబంధించి క్లియర్గా కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరుండి దీనంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు హై లెవెల్ మీటింగ్ కూడా జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అనేది ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరగనుంది. అంటే భవిష్యత్తులో ఇటువంటి పేలుడు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేయబోతున్నారు. ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్లు జారీ చేశారు. దానిలో భాగంగా ఇటు ఢిల్లీలోను మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇక్కడ బార్కెడ్లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా బార్కెడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు 2 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు లోపలికి రాకుండా కేవలం ఒక మీడియాను మాత్రమే, అది కూడా కాలినడకన మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. 2 కిలోమీటర్ల వరకు వాహనాలను ఆపేస్తూ ఉన్నారు. ఈ పరదాల వెనుక ఈ దర్యాప్తు అనేది FSL టీమ్, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్, మరోవైపు CRPF బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించాయి. మళ్ళా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే బాంబ్ డిస్పోజల్ టీమ్, నేషనల్ సెక్యూరిటీ గార్డు టీం కూడా ఇక్కడికి వచ్చి ఈ NSG మొత్తం దగ్గరుండి స్నైపర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఒకవేళ అంటే పేలని పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేది దగ్గరుండి NSG కమాండోస్, NSG బృందం నిన్న రాత్రి అంతా కూడా దగ్గరుండి ఇక్కడ అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెర్చ్ నిర్వహించిన తర్వాత మొత్తం తనిఖీలు చేసిన తర్వాత వారు ఇక్కడి నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక మిగతా టీంలు ఇటు ATS కానీ, NIA కానీ, FSL కానీ ఈ టీమ్స్ అన్ని కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతున్నాయి. ఇక్కడ రాత్రి వరకు ఆ మిడిల్ వరకు కూడా మీడియాను అనుమతించారు. మళ్ళీ ఇప్పుడు టెర్రరిస్టుల అరెస్టు తర్వాత ఈ పేలుళ్లు సంభవించడం కూడా పలు అనుమానాలకి తావిస్తుందని చెప్పుకోవాలి. సో అసలు ఈ బ్లాస్ట్ దేనికి సంబంధించిన అనేది కూడా ఒక పక్కన అయితే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈ రోజు అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఘటనా స్థలంలో కూడా సో అధికారులు అయితే అక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో అనంతరం కూడా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? అలాగే ఈరోజు ఢిల్లీ మొత్తంగా కూడా ఏ ప్రాంతాల్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి నిఘా పెట్టారు? ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తున్నారో అప్పుడే అంతా అలర్ట్ జారీ చేశారు. మరోవైపు బ్లాస్ట్ జరిగిన తర్వాత మరింత కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఇదే ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ పరిశీలనకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ఈ పేలుడు సంభవించిన ప్రాంతానికి రాలేదంటూ కూడా ఉన్నత స్థాయి అధికార వర్గాలు చెప్తున్న ఇటు PMO కార్యాలయం నుంచి కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన తర్వాతే ఈ బ్లాస్ట్ జరిగింది. కానీ వారిని టెర్రరిస్టులను అరెస్ట్ చేయకపోతే ఇంకా ఏ ప్రాంతాల్లో దాడులు చేసేవారు, ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగాయనేది కూడా ఊహకందని విధంగా కూడా ఊహించడానికే చాలా భయంగా ఉంది అనేది కూడా పోలీసు వ్యవస్థ చెబుతోంది. దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు వాహనం I-20 వాహనం ఏదైతే చెప్తున్నామో కారు పార్కింగ్కి వెళ్ళడం 3 గంటల 19 నిమిషాలకు, బయటకు 6 గంటల 48 నిమిషాలకు వచ్చింది, 7 గంటల 52 నిమిషాలకు బ్లాస్ట్ జరిగింది. అయితే ఈ కారు డీటెయిల్స్ అని చెక్ చేస్తే మొహమ్మద్ సల్మాన్గా గుర్తించారు. కానీ నేను ఎప్పుడో ఈ కారును విక్రయించానంటూ కూడా ఆయన చెప్పడంతో తారిక్ అనే వ్యక్తికి కారును విక్రయించారు. ఫేక్ డాక్యుమెంట్స్తో ఈ కారును కొన్నట్లు గుర్తించారు. అయితే తారిక్ ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పుల్వామాలో తాను నివాసం ఉంటున్నట్లుగా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా ఇప్పటికే పుల్వామాలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అటువంటి తారిక్ అక్కడ నివాసం ఉంటున్నాడా, వారి కుటుంబ సభ్యులు ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మొత్తం నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో వివిధ కోణాలు కూడా అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తారిక్ అయితే వెహికల్ తీసుకున్నారు, కానీ తారిక్ అదే వెహికల్లో ఉన్నాడా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తారిక్ ఫోటో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రసార మాధ్యమాలు కూడా తారిక్ ఫోటో అయితే డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అయితే నిజంగానే ఆ కారు తారిక్ పేరు మీద ఉంటే ఆ కారులో తారిక్ ఉన్నాడా లేదా అనే కోణంలో కూడా లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పుల్వామా టు ఇప్పుడు లింక్ అనేది ప్రధానంగా పుల్వామా టు ఫరీదాబాద్గా లింకు ఏమైనా ఉందా? ఇప్పుడు పుల్వామాకు సంబంధించిన తారీఖు ఇటు ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన జమ్మూ కాశ్మీర్కి చెందిన మొహమ్మద్ అజ్మల్కు సంబంధం ఏమైనా ఉందా? వైద్యుడు అజ్మల్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే పుల్వామా మరియు జమ్మూ కాశ్మీర్ రెండు పరిసర ప్రాంతాల్లోనే దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇటు పుల్వామా అటు మరోవైపు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మొహమ్మద్ అజ్మల్ ఇద్దరు కూడా
ఏమైనా సత్సంబంధాలు కలిగి ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు పుల్వామా ఇప్పటికీ ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి తారిక్ నివాసానికి అక్కడ వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ అయిన ఫరీదాబాద్లో ఉంటున్న మహమ్మద్ ముజ్మల్, మరోవైపు అతని స్నేహితురాలు మహిళా వైద్యురాలు కారు ఏదైతే వినియోగిస్తున్నారు ఫరీదాబాద్లో ఉంటూ ఆ మహిళా వైద్యురాలను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారం రాబడుతూ ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టులకు ప్లాన్ చేశారు అంటే ఢిల్లీని భయభ్రాంతులకు గురి చేసేందుకు 2,900 కేజీల 2,900 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలను కూడా వారు సిద్ధంగా ఉంచుకున్నారు. రసాయన పదార్థాలను, మరోవైపు వైద్యులను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వైద్యులను ఎంచుకుని విషపూరితమైన ఇంజెక్షన్లు తయారు చేయడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి. ఈ విష పదార్థం ఏదైతే ఉంటుందో రెసిన్ అనే ఇంజెక్షన్ తయారు చేయడం ద్వారా ఇదొక విష పదార్థం, దాని ద్వారా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఈ కోణంలోనే ఇక్కడ ఈ వైద్యుల ద్వారా విషపూరితమైన కొన్ని ఇంజక్షన్లు తయారు చేయించడం, అవి ప్రయోగించి మారణ హోమం సృష్టించాలి అనేది కూడా ప్రధానంగా భావించినట్లుగా కూడా దర్యాప్తు అధికారుల విచారణలో తేలినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవరిని కూడా ఇటువైపుకు అనుమతించడం లేదు. పోలీస్ బృందం మొత్తం ఇరువైపులు కూడా బార్కెట్లను ఏర్పాటు చేశారు. శివ, అటు మనం చూసుకున్నట్టయితే ఇటు ఢిల్లీ పేలుడు తర్వాత కూడా పలు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశాయి. అటు విశాఖ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మరి కొన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పాలి. మరి ఢిల్లీ వ్యాప్తంగా అటు ఎయిర్పోర్ట్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి ఎలాంటి నిఘా పెట్టారు? సో ఏమన్నా అటు ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ ఆపేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రతి ఒక్క దగ్గర కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరన్నట్లుగా ఎయిర్పోర్ట్లు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా ఈ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా మెటల్ డిటెక్టర్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బ్యాగ్ను, ప్రతి ఒక్క వ్యక్తిని, అపరిచిత వ్యక్తులను, అనుమానిత వ్యక్తుల్ని కంపల్సరీ చెక్ చేయాలి, ఐడి కార్డులు చెక్ చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు యూపీ నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం నోయిడాలోను, మరోవైపు హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే గుర్గాం ప్రాంతం కానీ పరిధి ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అన్ని చోట్ల కూడా చెక్కింగ్స్ అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా భారీ పేలుడులకు ఉగ్ర మూకలు ప్లాన్ చేశాయనేది కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఏజెంట్లు అందరూ కూడా సమావేశమై భారత్ ఆర్మీ, భారత్ పొలిటీషియన్ల, ఇండియన్ పొలిటీషియన్ల టార్గెట్గా దాడులకు ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్లో దీనిపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వారికి సహకారం అందిస్తూ వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లుగా కూడా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. కానీ ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత ఆర్మీ ప్రకటించింది. దానిలో భాగంగా కుప్వారాలో 3 రోజుల క్రితం కుప్వారాల నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 2 ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. అంటే నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన క్రమంలో వారికి కనిపించిన ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేయగా ఎదురు కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ప్రతిగా భారత ఆర్మీ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ ఉగ్రవాదులు 2 హతమయ్యారు. మరికొంతమంది ఉగ్రవాదులు కూడా జమ్మూ కాశ్మీర్ అడవుల్లో నక్కి ఉన్నారనే సమాచారంతో వారందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న దానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ అడవుల్లో అనేక ప్రాంతాల్లో ఈ బండిపురా కానీ, అనంతనాగ్, పుల్వామా, పెహల్గాం, అనంతనాగ్ జిల్లాలో ఈ ఉగ్రవాదుల కదలికలు అడవుల్లో ఎక్కువగా ఈ నదీ పరివాహక ప్రాంతం, సింధు నదీ పరివాహం కానీ, జీలం కానీ, ఈ చిన్న చిన్న నదులు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నారు అనేది కూడా ప్రధానంగా నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని సమయం చూసి, అదును చూసి పట్టుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న దానిలో భాగంగానే వారందరినీ కూడా మట్టు పెడుతున్నారు. ఇదంతా సహించలేని, ఓర్చుకోలేని పాకిస్తాన్ ఉగ్రదాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో ప్రకటిస్తాం, ఆ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న భూభాగాన్ని కూడా భూస్థాపితం చేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, భారత ప్రభుత్వం వారికి హెచ్చరికలు జారీ చేసింది. కానీ వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపైన దాడి చేసిన నేపథ్యంలో వారు కూడా ప్రతిదాడి చేశారు. ఇక ఇద్దరి మధ్య
దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. దీంట్లో భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ తట్టుకోలేక కాలవేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి నిర్ణయించుకుంది. అప్పటి నుంచి కూడా భారత్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి, దెబ్బ కొట్టాలి, ఏదో విధంగా ప్రాణ నష్టాన్ని వారికి మిగిల్చాలనేది కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే అప్పటి నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడ కూడా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎక్కడికక్కడ భారత భద్రతా బలగాలు, భారత నిఘా టీం, ఇండియన్ నిఘా టీం అంతా కూడా వారి ఎత్తుగడలను తిప్పి కొడుతున్నారు. కానీ ప్రాణ నష్టాన్ని ఏదో ఒక విధంగా ప్రాణ నష్టాన్ని మిగిల్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా వారికి ఉన్న స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అనేక మంది స్లీపర్ సెల్స్ను వారు తయారు చేసుకున్నారు. వారిని ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్ర దాడిలో వెనుక ఎవరున్నారనేది కూడా ప్రధానంగా ఇంకా తెలియాల్సింది. ఇక నిన్న జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 9 మంది చనిపోయారు. దాదాపు 20 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. వీరిలో అందరూ పురుషులే. 2 మృతదేహాలను గుర్తించి ఒకరు ఉత్తరప్రదేశ్గా, మరొకరిది ఢిల్లీగా గుర్తించారు. వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ I-20 కారు నిన్న మధ్యాహ్నం 3:19 పార్కింగ్లోకి వెళ్ళడం, ఈ రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం, తర్వాత 6:48 బయటకు రావడం, 6:52 పేలుడు సంభవించడం. ఆ తర్వాత ఇక్కడ భీతావహ వాతావరణం, ఇక్కడ పరిస్థితులను కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. శరీర భాగాలు తెగిపడటం, మొత్తం సగభాగం వరకు కూడా పైకి మొండం, కింద కాళ్ళు అన్ని కూడా తెగిపడిపోవడం, ఇలా శరీర భాగాలు విడిభాగాలను కూడా తెగిపడిపోయిన నేపథ్యంలో చూడడానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో ఈ పేలుడు ఘటనపై హై లెవెల్ మీటింగ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేశారు. సమావేశం జరగబోతుంది. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, FSL అన్ని కూడా ఇక్కడ మొత్తం శాంపిల్స్ని సేకరించి ఫైనల్గా రిపోర్ట్ను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు. అయితే ఇక్కడ పుల్వామాకు సంబంధించిన తారీఖు నివాసానికి అక్కడ దర్యాప్తు బృందం వెళ్ళింది. అక్కడ ఆ తారీఖు అసలు ఆ పుల్వామాలో ఉంటున్నాడా లేదా, ఫేక్ డాక్యుమెంట్స్తో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా అనేది కూడా చూడాల్సి ఉంది. దాంతోపాటు ఇటు పుల్వామా నుంచి ఫరీదాబాద్, పుల్వామా జమ్మూ కాశ్మీర్, అలాగే ఫరీదాబాద్ హర్యానా, ఇక్కడ లింకప్ ఏమైనా ఉందా, వీరిద్దరికి కూడా ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, వీరిద్దరి కోఆర్డినేషన్ ఇక్కడ పేలుడికి సంబంధించి ఏమైనా పేలుడు సంభవించిందా, పేలుడికి సంబంధించి ప్లాన్ చేస్తారనే కోణంలో కూడా దర్యాప్తు మొత్తం చూసుకుంటే ఈ నిన్న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉగ్రవాద కుట్రే, దీనికి ఉగ్ర కుట్ర ఉంది, ఉగ్రవాద సంస్థ ఎవరున్నా సరే దీనికి కఠినంగా శిక్షిస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.